హాయ్ ఫ్రెండ్స్, ఆర్కిటెక్చర్ చేయడము అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు కట్టడం, ఇంటీరియర్స్ చేయడం ఇవి ఒక్కటే కాదు. పరిసరాలకు హాని కలగకుండా సౌకర్యవంతమైన ప్రదేశాన్ని సృష్టించుకోవడం అన్నమాట. బెంగళూరుకి చెందిన ఆర్కిటెక్ట్లు ఇద్దరు అమ్మాయిలు శ్రీదేవి చంగలి, రోజీ పాల్లు ఏం చేశారంటే ఐక్యరాజ్య సమితి, ఫోర్బ్స్ లాంటి సంస్థలు సంయుక్తంగా ప్రకటించి సెల్ఫ్ మేడ్ విమెన్ జాబితాలో వీళ్ళిద్దరికీ స్థానం వచ్చింది అని అంటే వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు వాళ్ళ కోసం మనం విందాం. నచ్చింది చేయగలిగినప్పుడు మనం సంతోషంగా ఉండడమే కాదు, అందరినీ మెప్పించే అద్భుతాలు ఎన్నో సృష్టించవచ్చు అంటున్నారు మానస్ ఇంక్ స్టూడియో నిర్వాహకుల్లో ఒకరైన శ్రీదేవి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు సాంప్రదాయ పరిజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగేలా పర్యావరణ హిత మట్టి నిర్మాణాలను చేపడుతుంది సంస్థ. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్ చదివేటప్పుడు శ్రీదేవి చంచల, రోజీ పాల్లు సహ విద్యార్థులు. వీరి అభిప్రాయాలు కలవడమే కాదు, భవిష్యత్తు ఆలోచనలపై ఒకే రకమైన అవగాహన కలిగి ఉండడంతో కెరీర్ని కలిసి నిర్మించుకోవాలనుకున్నారు. ఆ ఆలోచనలు అమలు చేసేందుకే కొన్నాళ్ళు ఆర్కిటెక్ట్లుగా పుదుచ్చేరిలోని ఆరోవిల్లే ఎర్త్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. ఆ సంస్థ విధి విధానాలు, సస్టైనబుల్ ఆర్కిటెక్చర్పై పనిచేస్తున్న తీరు వీరిని ఆకట్టుకున్నాయి. దాంతో 7 ఏళ్ల క్రితం ఇద్దరూ కలిసి బెంగళూరు కేంద్రంగా మాసన్స్ ఇంక్ స్టూడియోను ఏర్పాటు చేశారు. నైపుణ్యాల కోసం యూకేలోని యార్క్ యూనివర్సిటీలో హెరిటేజ్ కన్జర్వేషన్ మాస్టర్స్ చేయడానికి వెళ్లారు శ్రీదేవి. ఆ సమయంలోనే సహజ వనరులు ఉపయోగించి పర్యావరణ హిత నివాసం నిర్మించి ఇవ్వమంటూ ఓ ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని రోజీ అందిపుచ్చుకుని ప్రారంభించారు. అప్పటికే ఫ్రాన్స్లో ఎర్తన్ టెక్నాలజీ చదివున్న ఆమె దాన్ని అలవోకగా పూర్తి చేశారు. ఆ పని మంచి గుర్తింపునిచ్చింది. శ్రీదేవి తిరిగొచ్చాక ఇద్దరూ కలిసి చారిత్రక భవనాల పరిరక్షణ, మట్టి కట్టడాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. బెంగళూరులో ఓసారి పాత ఇళ్లను కూల్చేయడం చూసాం. వాటిపై కాస్త డబ్బు, సమయం వెచ్చిస్తే మరికొంతకాలం సంరక్షించుకోవచ్చు. కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? ఆ బాధ్యతను మేము తీసుకోవాలనుకున్నాం. మరోపక్క మట్టి నిర్మాణాలను ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంచే పద్ధతులపైన దృష్టి పెట్టాం. యూరప్, ఆసియాలో వందల ఏళ్లుగా చెక్కుచెదరని కట్టడాల వెనుక ఉన్న పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. మా పని మీద మాకెంతో నమ్మకం ఉన్నా ఖాతాదారులను ఒప్పించడం కాస్త కష్టమైన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది అంటున్నారు శ్రీదేవి. భవన నిర్మాణంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ నుంచి కూలీ వరకు కేవలం మేము ఆడవాళ్ళమనే కారణంతో మా సూచనలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏం చెప్పినా ఆడవాళ్ళు మీకేం తెలియదులే మేడం అనేసేవాళ్ళు. అంతేకాదు, ఈ రంగంలో పనిచేసే ఆడవాళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నా మేస్త్రీలుగా పదోన్నతులు దక్కవన్న విషయం గ్రహించాం. దాంతో మేము ఈ అసమానతలు తగ్గించడానికి స్త్రీలకు అవకాశాలు కల్పించడం, నైపుణ్యాల శిక్షణ, మెరుగైన వేతనాలు ఇవ్వడం వంటివి ఎన్నో చేశాం అంటున్నారు ఆమె. గత 7 ఏళ్లుగా ఈ ద్వయం పర్యావరణ హిత పాత భవనాల సంరక్షణ, మట్టి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వందల ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఈ కృషే వీరిని ఐక్యరాజ్య సమితి, ఫోర్బ్స్ సంస్థలు సంయుక్తంగా ప్రచురించిన సెల్ఫ్ మేడ్ విమెన్ జాబితాలో స్థానం సంపాదించుకునేలా చేసింది. విన్నారు కదండి, నచ్చిన పని చేస్తే అందులో ఎంత చక్కని సక్సెస్ ఉంటుందో వీళ్ళనే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి నువ్వు ఇదే చదవాలి, ఇదే చెయ్యాలి అని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి నచ్చిన సబ్జెక్టుల్ని చదవనివ్వండి. అందులో వాళ్ళు మీకు సక్సెస్ అయి చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా.